అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఎమ్మెల్యేను ఒక ఎస్సీ ఎమ్మెల్యేగా ఉండి, సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉండి మీటింగ్కు పిలవకుండా మీటింగ్ కండక్ట్ చేసినారు అనేది కరెక్ట్ కాదని అభిప్రాయం. దాన్ని హైకమాండ్ తెలియపరిచారు. దాని మీద వాళ్ళు కూడా ఎంక్వైరీ చేసుకున్నారు. హైకమాండ్ కూడా ఎవరికి ఏం చెప్పాలో చెప్పారు. రెండవ, ఇక్కడ ఎటువంటి పరిస్థితుల్లో కూడా నేను చాలా పార్టీకి లాయల్గా ఉండే వ్యక్తిని, నమ్మకంగా ఉండే వ్యక్తిని, వైఎస్ కుటుంబానికి నమ్మకంగా ఉండే వ్యక్తిని. ఎటువంటి పరిస్థితుల్లో పార్టీ మారేది కానీ, పార్టీకి వ్యతిరేకంగా పనిచేసేది కానీ ఉండదు. పార్టీ ఎవరికి టికెట్ ఇచ్చి ఆదేశించినా వాళ్లకు నమ్మకంగా పని చేస్తాం. టికెట్ వచ్చినా టికెట్ రాకపోయినా. అంతేకాకుండా నా హక్కుగా చివరి నిమిషం వరకు బీఫార్మ్ ఇచ్చేంత వరకు నేను టికెట్ అడుగుతూనే ఉంటాను. కార్యకర్తల మధ్యలోనే ఉండి, నాయకుల మధ్యలోనే ఉండి 2014లో ఏ విధంగా ఓడిపోతే కూడా ఇక్కడే ఉండి వాళ్ళ మధ్యలోనే ఉండి నర్సింహం రన్ చేసుకుంటా పార్టీ కార్యకర్తలకు, నాయకులకు అందుబాటులో ఉన్నానో అదేవిధంగా ఇప్పుడు కూడా ఇక్కడే ఉండి కార్యకర్తలు, నాయకుల మధ్యలో ఉండి వాళ్ళకు అన్ని విధాలుగా తోడుగా ఉంటానే కానీ ఇక్కడ నుంచి వేరే ఊరికి పోవడం కానీ లేకపోతే పార్టీకి దూరం ఉండడం కానీ జరగదు అని అందరికీ తెలియజేస్తున్నారు. నిన్న మినిస్టర్ పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు రాయలసీమ జిల్లాలోని ఎమ్మెల్యేని, సమన్వయకర్తల్ని పిలిచి మాట్లాడినారు. నాకైతే రామచంద్రరెడ్డి గారి నుంచి కానీ, ఆయన పిఏ దగ్గర నుంచి కానీ, ఇంకోరి దగ్గర నుంచి కానీ, ఎవరి దగ్గర నుంచి నాకు పిలుపు రాలేదు. నాకు ఇన్ఫర్మేషనే లేదు. నన్ను పిలవలేదు. నన్ను పిలవలేదు కాబట్టి నేను మీటింగ్కు పోలేదు. యాక్చువల్గా నిన్నటి రోజు టీటీడీ బోర్డు మీటింగ్ మీద నేను తిరుపతిలోనే ఉన్నా. పిలిచి ఉంటే తప్పకుండా 100కి 100 నేను తిరుపతిలో ఉన్నాను కాబట్టి ఆటోమేటిక్గా నేను పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు పిలిచి ఉంటే మీటింగ్ పోయిండేవాడిని. మరి ఎందుకని పిలవలేదో తెలియదు కాబట్టి పిలవలేదు కాబట్టి పోలేదు. అది తప్పిస్తే నేను కావాల్సినగా ఆబ్సెంట్ అయ్యిండేది కానీ తప్పించుకునేది కానీ లేదు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా మరి అది పార్టీ పాలసీనో లేకపోతే ఎందుకు పిలవలేదో నాకు తెలియదు. దానికి పిలవలేదు. అసమ్మతి వర్గం అనేది 175 నియోజకవర్గాల్లో ప్రతి చోట ఉంటుంది. ఎవరన్నా అసమ్మతి లేని ఒక ఎమ్మెల్యే ఉన్నాడని చెప్పండి చూస్తాం. ఒక పేరు చెప్పండి. ప్రతి ఎమ్మెల్యేకి, ప్రతి ఎంపీకి, ప్రతి మంత్రికి 100కి 100% ఎంతో కొంత అసమ్మతి అనేది ఉండే తీరుతుంది. ఈ అసమ్మతి అనేది పెద్దగా మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఏమి చెప్పినా కూడా, వాళ్ళు ఏమి చేసినా కూడా పార్టీకి లాయల్గా ఉండి వాళ్ళు ఎదిరించి కార్యకర్తలకు అందుబాటులో ఉండి నన్ను నమ్ముకొని ఉండే వాళ్ళకి, నా ఎంట ఉండే వాళ్లకు న్యాయం జరిగే మాదిరిగా చూస్తానే తప్ప వాళ్లకు భయపడి పోవడము లేకపోతే పార్టీకి దూరంగా ఉండడము అనేది జరగదు అని